దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాజకీయ వివాదానికి కారణమైంది. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వందే మాత్రం ఆలపిస్తున్న సమయంలో సోనియా గాంధీ మధ్యలో మల్లికార్జున ఖర్గేతో ఏదో మాట్లాడుతూ కనిపించారు. అక్కడున్న కాంగ్రెస్ పార్టీ ఆఫీసు సిబ్బందిని పిలిచి మాట్లాడారు. ఈ దృశ్యాలు వైరల్ కావడంతో వందే మాతర గీతానికి గౌరవం ఇవ్వలేదంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ వీడియోలో ఒక భాగాన్ని మాత్రమే తీసుకుని తప్పుదో పట్టించేలా ప్రచారం చేస్తున్నారంటూ పేర్కొంది. ఖర్గే వయసు రీత్యా పెద్దవారు కావడం, అంతసేపు నిల్చోవడం కష్టమని భావించి కుర్చీ తేవాలని సోనియా గాంధీ ఆఫీస్ సిబ్బందికి చెబుతున్న సందర్భంగా తెలిపింది కాంగ్రెస్ పార్టీ.